హాయ్ వీవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మసాలా వడలు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనము తయారీ విధానం చూద్దాము రండి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి శనగపప్పు వేసి 4 అవర్స్ నానబెడదాము. చూడండి, 4 అవర్స్ నానబెడితే బాగా నానాయి. నానిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని అంతా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన శనగపప్పు వేద్దాము. అంతటిని వేసుకొని కచ్చాపచ్చాగా చేసుకుందాము. చాలా నున్నగా కూడా చేసుకోకూడదు. చూడండి, ఇలా చేసుకున్నాను. ఇప్పుడు మనము ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి గ్రైండ్ చేసుకుంటాం కదా, ఆ మిశ్రమాన్ని వేసుకుందాము. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు, మన టేస్ట్కి తగ్గట్లు ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు అంతటిని బాగా కలుపుకుందాము. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి తగ్గట్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా ఉంటలు తీసుకొని దాన్ని రౌండ్గా ఒత్తుకొని వేసుకుందాము. చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను. చిన్న బాల్ మాదిరిగా తీసుకొని దాన్ని అలా ఇంకొక చేతిలో పెట్టుకొని ఒత్తి వేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఒక సైడ్ కాలింది, ఇంకొక సైడు తిప్పుకుందాము. అలా అంతటిని ఒక్కొక్క సైడే కాల్చుకుంటా ఉండండి. చూడండి, ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు మన మసాలా వడలు వేగిండాయి. ఇప్పుడు మనము ఇంకో ప్లేట్కి తీసుకుందాము. ఇలా అంతటిని తీసుకోవాలి. చూడండి, మన మసాలా వడలు రెడీ అయిపోయినాయి. మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరింది నాకే కమెంట్ రూపంలో తెలపండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.